పంటకు గిట్టుబాటు ధర లేదు, తడిసిన పంటకు కొనుగోలు లేదు, మీరు ఇష్టమైనటువంటి 500 రూపాయల బోనస్ లేదు. మరి ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటొక్కటిగా మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మీరు దేవుళ్ళ చుట్టూ వెళ్ళి దేవుళ్ళ మీద ఒట్లు పెడతా ఉన్నారు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటకు ప్రజలు నమ్ముతలేరని, ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మకం లేదని ఈరోజు దేవులను కూడా వాడుకునే స్థితికి ముఖ్యమంత్రి దిగజారడం ఇది శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఒక్క దేవుడు కాదు, మహబూబ్నగర్ పోతే జోగులాంబ మీద ఒట్టు పెడతాడు, యాదగిరి గుట్టకు పోతే నరసింహస్వామి మీద ఒట్టు పెడతాడు. అయ్యా ముఖ్యమంత్రి నిన్ను నమ్ముతలేరు ప్రజలు, వాస్తవమే, కానీ నిన్ను నమ్ముతలేరని చివరికి దేవులను కూడా ఒట్టు పెట్టి దేవులను కూడా మీరు ఈ రకంగా మీరు వాడుకోవడం అనేది బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ మాటకు ఎంత విలువ లేదో మీ ఒట్లను బట్టి అర్థమవుతా ఉన్నది. ఎక్కడన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు రుణమాఫీ కోసం ఒట్టు పెడితే మిగిలిన 400 పైచీలకు మీరు ఇచ్చిన హామీలు మరి గట్టు మీద పెట్టినట్టు అని అడుగుతున్నా. ఒక్క హామీ కోసమే ఇన్ని ఒట్లు పెడుతున్నారు. ఒక్క హామీ కోసమే ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటున్నారు కదా. మరి మీరు ఇచ్చేటువంటి 412 హామీల విషయంలో మీరు ఎంతమంది దేవుళ్ళ చుట్టూ వెళ్ళి ఎంతమంది దేవుళ్ళ చుట్టూ మీరు ఒట్టు పెట్టుకొని తిరగాలని అడుగుతున్నా. ఈరోజు మీ పరిస్థితి ప్రజలలో నవ్వులాటగా ఉన్నది. అంటే నువ్వు ఇచ్చిన మాట ఆ రోజు ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం డిసెంబర్ 9వ తారీఖుకి రుణమాఫీ చేస్తా అంటివి. దాని తర్వాత అసెంబ్లీ సాక్షిగా 100 రోజుల సమయం అడిగినావు, 100 రోజుల్లో అన్ని అమలు చేస్తా అని చెప్తివి. ఈరోజు 100 గడిచింది, 4 నెలలు 4.5 నెలలు గడుస్తున్నది. ఇక ప్రజలు నిన్ను నమ్ముతలేరని చెప్పి ఒకసారి జోగులమ్మ అంటివి, అమ్మవారి మీద ఒట్టు పెట్టుకుంటేవి. దాని తర్వాత ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకుంటేవి. ఈ రకంగా రాముడి మీద ఒట్టు పెట్టుకుంటేవి. ఈ రకంగా ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒక్క రుణమాఫీ కోసమే ఇన్ని ఒట్లు పెట్టుకుంటే 412 హామీల మీద ఎన్ని లక్షల మంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. పోషమ్మ ఏ ఊరికో ఆ ఊరిని ఒప్పియాలంటే ప్రతి ఊరూర పోయేసి పోషమ్మల మీద మైసమ్మ మీద ఒట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రజలు నిన్ను నమ్ముతలేరు కాబట్టే నువ్వు ఈ రకంగా ఒట్ల బాగోద్దని పెట్టుకున్నావు కదా. మరి కేవలం రుణమాఫీ మీద ఒట్టు పెట్టుకుంటే మిగిలిన హామీలు గట్టు మీద పెట్టినవా? మిగిలిన హామీల సంగతి ఏమని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు ఒక బహిరంగ లేఖను కూడా మీ ద్వారా నేను పంపించడం జరుగుతున్నది. బహిరంగ లేఖలో చాలా స్పష్టంగా నేను అడుగుతా ఉన్నాను, కేవలం రైతులకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు కౌలు రైతులకు కాకుండా 80,000 కోట్లు, కౌలు రైతుల్ని కలుపుకుంటే 90,000 కోట్లు. ఈరోజు మీరు ఇప్పిస్తామన్నటువంటి 3 లక్షల వడ్డీ లేని రుణాల సంగతి కూడా తీసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు కావాలా. మరి 1,00,000 కోట్ల రూపాయలు కేవలం ఒక వ్యవసాయ రంగానికి నువ్వు ఖర్చు పెట్టేటువంటి స్తోమత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? ముందు నువ్వు వైట్ పేపర్ని రిలీజ్ చేయాలి. నువ్వు గతంలో రిలీజ్ చేసిన వైట్ పేపర్ ప్రకారం ఈ రాష్ట్రంలో కనీసం ఇచ్చిన హామీలు కదా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికే మీ దగ్గర నిధులు లేనప్పుడు ఈ రకంగా మీరు కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి మీరు జమ చేస్తారు? అదే మాదిరిగా మీరు ఇస్తామన్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు వృద్ధప్య పెన్షన్ల విషయంలో నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు? అది కాకుండా నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి మాట సంగతి ఏంది? విద్యార్థులకు మీరు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? పెళ్లిల్లో తులం బంగారము ప్లస్ 1,00,000 రూపాయలు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా నువ్వు ఎప్పుడు
కళ్యాణ లక్ష్మి ఇస్తావో వాటితో పాటు తులం బంగారం వస్తుందో అని చెప్పేసి ఆడపడుచులు అందరూ కూడా నీ డిక్లరేషన్ కోసం పెళ్లిళ్ళు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎక్కడికక్కడ చివరకు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి ఆడపడుచుల్ని కూడా నువ్వు వదలకుండా ఇచ్చిన హామీలు, ఈ రకంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్న సంగతి, విద్యార్థులకు 5 లక్షల రూపాయల సంగతి, నిరుద్యోగులకు 4,000 రూపాయల సంగతి, నిరుద్యోగ యువకులకు ఇస్తామన్నటువంటి స్కెడ్యూల్స్, జాబ్ స్కెడ్యూల్ సంగతి, నోటిఫికేషన్ సంగతి, ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఆ భాగవతం చిట్టా ఒకటొకటిగా మేము బయట పెడతాం. ప్రస్తుతానికి వ్యవసాయ రంగం మీద 1,00,000 కోట్ల రూపాయలు, ఈరోజు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఏ రకంగా మీరు సమకూరుస్తారో చెప్పకుండా కేవలం రాజకీయాల కోసం, ఓట్ల కోసం మీరు రాజకీయంగా ఈరోజు వాడుకోవడం కోసం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా. అది కూడా జూన్ 3వ తారీఖు కదా నోటిఫికేషన్ పూర్తి అవుతుంది. మరి జూన్లో ఇస్తానని చెప్పడం లేదంట, ఆగస్టులోనే ఇస్తాడంట. ఎందుకంటే ఆగస్టు వరకు తను ఉండడం లేదో, ఆగస్టు సంక్షోభంలో కొట్టుకుపోతానేమో, తర్వాత మళ్ళా ఆ ఒట్టు మీద గట్టు మీద పెట్టినట్టే కదా అని చెప్పి అనుకుంటున్నామేమో.